నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క దీవెన కలగాలని, సఫలపరచబడాలని, నీ కష్టము ఫలించాలి అని, నీ మార్గములో నీవు చక్కగా నడవాలి అని, నీవు అడుగుపెట్టినది దీవెనగా మార్చబడాలని, నీవు ఏదైతే చేయపూనుకుంటున్నావో దానిలో ఒక జయాన్ని, సక్సెస్ చూడాలని, ఫలింపు చూడాలని కోరుకుంటావు. కానీ శ్రమకు తగినట్లుగా ప్రతిఫలము కనబడనప్పుడు నిరాశ, వేదన, దుఃఖము, బాధ, నిరుత్సాహము ఇవన్నీ కూడా హృదయాన్ని కలిచివేస్తూ మరొక ప్రయత్నము చేయకుండా చతికిలబడేలాగా చేస్తూ ఉంటాయి కొన్ని పరిస్థితులు. నా దేవుడు అంటున్నాడు, ఆ విధముగా ఇక నీ జీవితం ఉండదు. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దీవెన మనకు ప్రాప్తించాలి అంటే దేవుడు ఆజ్ఞాపించాలి. మనిషికి ఇది అర్థం కానప్పుడు ఎంత ప్రయత్నాలు చేసినా అది చివరకు నిరాశకే దారితీస్తుంది. దేవుని దీవెన మన మీద ఉండునట్లుగా, ఆయన యొక్క ఆశీర్వాదము మనకు ప్రాప్తించున్నట్లుగా, మనము చేయు ప్రయత్నములన్నీ సఫలపరచబడినట్లుగా మన సమస్త ప్రవర్తనలోనూ, నోటి మాటలోనూ, ఆలోచనలోనూ, ప్రతి విషయములో దేవునికి ప్రియముగాను, ఇష్టముగాను, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకుని వారిగాను ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో యెహోవా దీవెన కలుగునని, యెహోవా ఆజ్ఞాపించును అని, దీవెన కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపించెదరని సెలవిచ్చి ఉన్నారయ్యా. నీ పిల్లలు చేయు ప్రయత్నాలలో మీరు ఆజ్ఞాపించండి, వారికి మేలు కలుగునట్లు, దీవెన కలుగునట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా. ఫలింపచేయండి. వారి నిరాశను, నిట్టూర్పును, నిరుత్సాహము కొట్టివేయబడినట్లుగా మీరు ఆజ్ఞాపించండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు పడుతున్న శ్రమకు తగిన ఫలము చూసి సంతోషించున్నట్లుగా మీరు దీవించండి అయ్యా. మీ దీవెన వారి మీదకు వచ్చునుగాక. వారి కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. వారి నిరాశ, నిరుత్సాహము ఎగిరిపోవునుగాక. విచారము, దుఃఖము తొలగిపోవునుగాక. గొప్ప సంతోషమును, ఆనందమును కలుగు చేసి సంతృప్తిని దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. మీ ప్రయత్నాలలో మీరు బహుగా ఫలించుదురుగాక. నా దేవుడు ఆజ్ఞాపించి దీవెన మీకు ప్రాప్తించున్నట్లుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ, ప్రోత్సహిస్తూ, సహకారులుగా ఉంటున్న మిమ్ములను బట్టి నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన కృప మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్.